ఈవినింగ్ పూట బాగా ఆకలి అవుతుంది. ప్రతిసారి ఏం ఆర్డర్ చేద్దాం, ఈసారి ఏదైనా వండుదాం కదా అని కిచెన్లోకి వెళ్ళి చూస్తే నాకు వచ్చింది 4 వంటలు. ఏంటంటే ఒకటి చపాతి, ఆమ్లెట్, ఫ్రైడ్ రైస్, పప్పు. ఆ 4 తప్పించి నేనేం చేయలేదు. చేసినా తినే త్యాగం మా అక్క వాళ్ళు చేయలేదు. కిచెన్లోకి వెళ్తే ఇంకా గోధుమ పిండి కనిపించింది. గోధుమ పిండితో ఏం చేస్తాను, చపాతే కదా అనుకోకండి, గోధుమ పిండి ఎగ్తో కలిపి ఎగ్ రోల్ చేస్తున్నా. చపాతీ పిండిని కలుపుకొని 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 15 మినిట్స్ ఎందుకు పక్కన పెట్టుకోవాలి అంటే చపాతీ అనేది మనకి మంచి సాఫ్ట్గా వస్తుంది. అదేంటోనండి, మా మమ్మీ ఎలా చేసిన చపాతీ అది ఆఖరికి రౌండ్గానే వస్తుంది. అదేంటో నేనెంతో ట్రై చేసినా ఇంతవరకు అది ఎప్పుడు నాకు రౌండ్గా రాలేదు. అదేంటి మమ్మీ ఎప్పుడు నువ్వు చేసిన రౌండ్గా వస్తుంది, నేను చేస్తే ఎందుకు రావట్లేదంటే, ఏం లేదమ్మా ఇంతే అని నాకు ఒకసారి చూపించింది. నేను సేమ్ టు సేమ్ అలానే చేశాను, కానీ అది మాత్రం నాకు రౌండ్గా రాలేదు. అంతేనేమో, ఎంతైనా అమ్మ చేతిలో ఉంటా మనకి ఎలా వస్తుంది. చపాతీని మంచిగా గోల్డెన్ కలర్లో వేయించుకోండి. గోల్డెన్ కలర్లో రావాలి అంటే మంచిగా నెయ్యి పెట్టి కాల్చుకోండి. అదేంటి నెయ్యి పెడితేనే గోల్డెన్ కలర్లో వస్తుందా? లేదు, నెయ్యి పెడితే మంచి టేస్ట్ వస్తుంది. అంటే పెట్టుకొని 2 పక్కల్లో మంచిగా నెయ్యి పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో సాల్ట్, కారం, కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. అదేంటి సాల్ట్ అదంతా అట్లా వాటర్ ఎందుకు పోసావు, ఎగ్ వేయాలి కదా అనుకుంటే, ఎగ్ వేసినప్పుడు మనం అది 2 తొందరగా కలవవు కదా. అదే మనం కొంచెం వాటర్ పోసి కలిపినాక ఎగ్ కొట్టామనుకోండి మంచిగా మిక్స్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. మీరు మామూలుగా వేస్తే ఖచ్చితంగా ఎగ్కి సాల్ట్ అనేది పట్టదు, కారం అనేది. మీరు ఇలా ట్రై చేసి చూస్తే వెంటనే అది ఎగ్ తోటి మెల్ట్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి. మంచిగా బీట్ చేసుకోండి. ఎగ్ అంతా ఇట్లా మన ఎల్లో అంతా మంచిగా ఎగ్ తోటి మిక్స్ అయిపోవాలి. మంచిగా చేసుకున్నాక ఒక పెంక మీద వేసుకొని దాని మీద చపాతీ పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత తిప్పాక మళ్ళీ ఒక 2 మినిట్స్ అటు దిక్కు కూడా కాలిస్తే మంచిగా కాలుతుంది. అంటే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు నేను చూపించే సాస్ మా మమ్మీ ఇంట్లో ట్రై చేసింది. మీరు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, వీడియో పెడతా. మీరు కూడా తిని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్, లవ్ యూ.